ఈరోజు మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ సిద్దిపేటలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ మరియు ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించేటువంటి ఇన్నోవేషన్ ఎక్స్పోకి సంబంధించి ఇన్నోవేషన్ మరియు రోబోటిక్స్కి సంబంధించినటువంటి ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో వివిధ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన విద్యార్థులతో పాటుగా స్థానిక ఇందూరు కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో పిల్లల్లో ఉండేటువంటి సృజనాత్మకతని పెంపొందించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. మళ్ళీ దీనిలో కన్వీనర్గా ఉన్నటువంటి మసూదన్ సార్, అదేవిధంగా సోహం అకాడమీ ఆధ్వర్యంలో మా విద్యార్థులచే శిక్షణ పొందినటువంటి ఇతర పాఠశాల విద్యార్థులందరూ కూడా తమ రోబోట్స్ తయారు చేసినటువంటివి, అదేవిధంగా వివిధ థీమ్స్ పైన వాళ్ళు ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. సుమారుగా 48 ఇన్నోవేటివ్ ఎగ్జిబిట్స్ అనేది ఈరోజు ప్రదర్శించడం జరిగింది. సో దీని ఫలితంగా పిల్లల్లో సృజనాత్మకతతో పాటు ఒక శాస్త్రీయ చింతన దృక్పథం కూడా వెలువడుతుందని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో పిల్లలు ఒక శాస్త్రవేత్తలుగా ఎదగడానికి, అదేవిధంగా వివిధ రకాల సమస్యలను కూడా పరిష్కరించడానికి ఇది దోహదం చేస్తుందని మేము భావిస్తున్నాం. అందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ని మేము అభినందిస్తాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి సిద్దిపేట ఆధ్వర్యంలో భౌతిక శాస్త్ర విభాగం ఈడీసెల్ సంయుక్తంగా రోబోటిక్స్ అండ్ ఇన్నోవేషన్ ఎక్స్పోని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనలో 16 పాఠశాలల నుంచి, ఒక ఇంజనీరింగ్ కళాశాల ఇందూరు నుంచి మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రీయ విద్యాలయాల నుంచి 48 నమూనాలు ప్రదర్శితమయ్యాయి. ఈ ఎక్స్పోని ఆర్డీఓ సదానందం గారు ప్రారంభించారు. ఈ ఎక్స్పోలో రోబోటిక్స్, గ్రీన్ ఎనర్జీ మరియు ఏఐ తదితర అంశాలపై విద్యార్థులు ప్రదర్శనలను ప్రదర్శించారు. దీనికి నేపథ్యం ఏంటంటే, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సోహం అకాడమీ చేత ట్రైనింగ్ తీసుకున్న మా కళాశాల విద్యార్థులు చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా రోబోటిక్స్ని నేర్పించడం జరుగుతుంది. అలా మా పాఠశాల విద్యార్థులచే ట్రైన్ అయిన 16 పాఠశాలల విద్యార్థులు దాదాపు 24 నమూనాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా గత 5 సంవత్సరాలుగా మేము మా కళాశాల నుంచి దాదాపు 500 మంది విద్యార్థులకి రోబోటిక్స్ నేర్పించడమే కాకుండా వీళ్ళ ద్వారా దాదాపు పాఠశాలల నుంచి దాదాపు 2000కు పైగా విద్యార్థులను మేము రోబోటిక్స్లో ట్రైనింగ్ చేర్పించడం మాకెంతో సంతృప్తినిచ్చింది. పాఠశాల విద్యార్థులకు రోబోటిక్స్ని నేర్పించడం అనేది ఒక విప్లవాత్మకమైన అంశం. దానిలో మేము గత 5 సంవత్సరాలుగా నిమగ్నమై భౌతిక శాస్త్ర విభాగ అధ్యాపకుల సహకారంతో ఈ కార్యక్రమంలో మేము సమాజ సేవలో పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. మరియు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాల్లో మేము తప్పకుండా పాల్గొంటామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు సాయి, ఎంపీసీఎస్ ఫైనల్ ఇయర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట అటానమస్. ఇది ఎయిర్ క్వాలిటీ మెజరింగ్ సిస్టమ్. ఫస్ట్ మనం కోడింగ్ని సిపియూ నుంచి ఈ యూఎస్బీ కేబుల్ ద్వారా ఆర్డినో యూనో ఎంఎస్డి యూజ్ చేసాం. మేము దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ బ్రెడ్ బోర్డ్ అండ్ జంపర్ వైర్స్ యూజ్ చేసి ఈ పవర్ బ్యాంక్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీని ఈ అన్ని పార్ట్స్కి సఫిషియెంట్గా సరఫరా అయ్యే విధంగా అప్లికబుల్ చేయడం జరిగింది. ఈ రెసిస్టర్ని యూజ్ చేసి ఈ పవర్ సప్లై ఏదైతే ఉందో అది హై అయ్యి ఈ పార్ట్స్ ఏవి కాలిపోకుండా, లేకపోతే లో అయ్యి ఇదేది వర్క్ చేయకుండా ఆగిపోకుండా సఫిషియెంట్గా అన్ని పార్ట్స్కి సమానంగా కరెంట్ సప్లై అయ్యే విధంగా రెసిస్టర్ని యూజ్ చేయడం జరిగింది. ఈ బజర్ అండ్ స్మోక్ డిటెక్టర్, ఎల్సిడి డిస్ప్లే, వీటి సాయంతో ఈ బజర్లోకి మనం చుట్టుపక్కల ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ డివైస్ని యూజ్ చేసి మన చుట్టుపక్కల పరిసరాల్లో ఎయిర్ యొక్క క్వాలిటీ ఎంత ఉందనేది మెజరింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ బజర్ ఎయిర్లోని క్వాలిటీని మెజర్ చేసి దాన్ని ఈ ఎల్సిడి డిస్ప్లేలో అవుట్పుట్ జనరేట్ చేయడం జరుగుతుంది సార్. మనం నిలబడిన చుట్టూ 15 మీటర్స్ డిస్టెన్స్లో ఎయిర్ యొక్క క్వాలిటీ ఏ రేంజ్లో ఉందో ఈ ఎల్సిడి డిస్ప్లే ద్వారా, ఈ టోటల్ ఎక్విప్మెంట్ ద్వారా మనం కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ బయట ఎక్కడికైనా వెళ్ళి చూసుకుంటే ఈ రీడింగ్ అనేది చేంజ్ అవుతుంది. అట్లా సర్టన్ ప్లేసెస్లో మనం ఉన్న ప్రదేశంలో చుట్టుపక్కల గాలి అనేది ఎంత స్వచ్ఛంగా ఉందో తెలుసుకోవడానికి ఎక్విప్మెంట్ తయారు చేశారు సార్ మేము. అలా మన చుట్టూ ఉన్న పరిసరాలు గాలి ఎంత స్వచ్ఛంగా ఉంది, మనం ఉంటున్న ప్రదేశం మనకు సేఫ్టీ అయినా కాదా, ఆ ఎయిర్ క్వాలిటీలో 6 టైప్స్ ఉంటాయి సార్. మనం మెయిన్లీ చూసుకుంటే 0 to 50 గుడ్, 50 to 100 మోడరేట్, అండ్ అబోవ్ 100 ఈజ్ హార్మ్ఫుల్ ఎయిర్. మేము దానికోసం ఏం చేస్తామంటే సార్,
నార్మల్ అండ్ మోడరేట్ ఎయిర్లో హ్యూమన్ లైఫ్ అనేది సర్వైవల్ అవ్వడం జరుగుతుంది. అబోవ్ 100 దాటితే హ్యూమన్ లైఫ్ డేంజర్ కాబట్టి అబోవ్ 100 రీచ్ అయినప్పుడు ఈ రీడింగ్ అనేది ఆటోమేటిక్గా ఈ బజర్ అనేది సెన్సార్ అవ్వడం జరుగుతుంది. ఆ బజర్ యొక్క సౌండ్తో మనం ఉన్న ఏరియాలో ఎయిర్ యొక్క క్వాలిటీ 100 అబోవ్ ఉంటే అది హార్మ్ఫుల్ ఎయిర్గా మనం గుర్తించడం జరుగుతుంది. అలాంటి సమయాల్లో మన చుట్టూ ఉన్న కారిడార్లను గ్రీనరీ పెంచడం కానీ, ప్రకృతిని కాపాడుకోవడం కానీ, అట్లా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మనం ఎలా అయితే ప్రకృతి ద్వారా డెవలప్ చేసుకోగలుగుతామో అవన్నీ చర్యలు తీసుకొని మళ్ళీ ఆ ఎయిర్ యొక్క రీడింగ్ని నార్మల్ స్టేజ్లోకి మనం తెచ్చుకోవచ్చు. అలా ఒక 1 వీక్ మీరు అలా చేసుకున్న తర్వాత మళ్ళీ రీడింగ్ చెక్ చేసుకున్నప్పుడు రీడింగ్ అనేది చేంజ్ అవుతుంది. అలా మనకు డేంజరస్ ఎయిర్ ఉన్నప్పుడు ప్రకృతిని ఇంటి కారిడార్లలో చుట్టుముట్టు ప్రదేశాలలో డెవలప్మెంట్ చేసుకొని ఎయిర్ని గుడ్ ఎయిర్గా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. మా ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ప్రపంచంలో ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఎయిర్ యొక్క క్వాలిటీ అనేది బాగుందా, లేకపోతే హ్యూమన్ లైఫ్ డేంజరస్గా ఉందా అనేది వాళ్ళ చేతుల్లో నిమిషాల్లో తెలుసుకునే విధంగా సింపుల్గా మేము ఈ ప్రాజెక్ట్ని రెడీ చేయడం జరిగింది సార్. ఈ ప్రాజెక్ట్ యొక్క టోటల్ కాస్ట్ 1580 రూపీస్లో అయిపోతుంది సార్. బడ్జెట్ అండ్ సో యూస్ఫుల్ ఫర్ ది హ్యూమన్ లైఫ్. అలాగే ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసి సిద్దిపేట యొక్క ముఖ్యమైన ప్రదేశాల్లో, ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ ఎక్విప్మెంట్ని వాడి ఏ ఏరియాలలో సర్టెన్ రోజుకు మనకు 3 సమయాలు ఉంటాయి. ఆ 3 సమయాలలో ఆ ఏరియాలో ఎయిర్ యొక్క క్వాలిటీ ఎంత ఉంది అనేది మెజరింగ్ చేసి సుమారుగా ఆ ఏరియాకు తగ్గ ఆ ఏరియాలో ఎయిర్ క్వాలిటీ ఎంత ఉందో ఒక రిపోర్ట్ తయారు చేయబోతున్నాం సార్. దాన్ని కూడా తొందరలోనే ప్రెస్కి రిలీజ్ చేస్తాం. పేరు చక్రవర్తి. నేను ఇక్కడ ఫిషరీస్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ మా పిల్లలు వచ్చేసరికి ఏరోపోనిక్స్ అనే కాన్సెప్ట్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఏరోపోనిక్స్ అంటే మనం మొక్కలని గాల్లో పెంచడం, అంటే మనకి ఎలాంటి సాయిల్ అవసరం లేకుండా, మట్టి అనేది అవసరం లేకుండా చెట్లను పెంచేదాన్ని మనం ఏరోపోనిక్స్ అంటాం. దీని ద్వారా ఏమవుతుందంటే వాటర్ యూసేజ్ తగ్గుతుంది. అంటే ముఖ్యంగా ఒక మొక్క పెరగాలన్నా, ఒక ఫ్రూటింగ్ ప్లాంట్, ఒక వెజిటబుల్ ప్లాంట్ పెరగాలంటే కొన్ని వందల లీటర్ల వాటర్ అనేది అవసరం అవుతుంది. కానీ ఇక్కడ మేము ఏర్పాటు చేసిన డిజైన్లో ఒక 30 లీటర్ల వాటర్తోనే ఇక్కడ 30 ప్లాంట్స్ని మేము ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ రూట్స్ కావచ్చు ఎంత ప్రాపర్గా గ్రోత్ అనేది చూసుకోవచ్చు. అంటే లోపల ఆ తేమతోనే ఈ ప్లాంట్స్ అనేది పెరుగుతుంది. దీనికి కావాల్సిన పోషకాలని మనం నీటి ద్వారా కనుక ఇవ్వగలిగితే ప్లాంట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ ఈరోజు మేము ఇన్నోవేషన్ రోబోటిక్ సెల్స్లో కూడా పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. అండ్ వాళ్ళతో మేము మా ఫ్యూచర్ కొలాబరేషన్ వచ్చేసరికి మనకు ప్లాంట్కి రెగ్యులర్గా వాటర్ అనేది అవసరం లేదు. కాబట్టి వాళ్ళతో మేము పెట్టుకున్న కొలాబరేషన్ వచ్చేసరికి సెన్సర్, అంటే మనకు ఈ మొక్క ఎండిపోతుంది, డ్రై అయిపోతుంది అనగానే అది ఆటోమేటిక్గా ఒక బీప్ సౌండ్ అనేది ఇస్తుంది. ఆటోమేటిక్గా మోటార్ రన్ అయ్యేటట్టుగా మేము సెన్సార్ని దీన్ని ఫ్యూచర్లో ఇన్స్టాల్ చేయబోతున్నాము. అండ్ ఇక్కడ ఇంకొకటి, మేము సోలార్ ప్యానల్ని ఫిక్స్ చేయబోతున్నాం. అంటే దీని ద్వారా ఎనర్జీ కన్జర్వేషన్ అనేది చేయబోతున్నాం. దీనికి సగటుగా ఒక 100 వాట్స్ పవర్ మాత్రమే సరిపోతుంది. సో ఆ సోలార్ చిన్న ప్లేట్ని, అంటే పోర్టబుల్ టైప్లో మనకి దాన్ని ఫిక్స్ చేసుకొని మేము దీన్ని డిజైన్ చేయబోతున్నాం. ఇది మా ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి ఏంటంటే, మనకు ఇంట్లో ఇప్పుడు ఆర్గానిక్ అనే వర్డ్ బాగా ఎక్కువగా అవుతుంది. సో మన ఇంట్లో మనకు కావాల్సిన కూరగాయలు, మన టమాటోలు కావచ్చు, మిర్చిలు కావచ్చు, క్యాబేజీలు, క్యాలీఫ్లవర్, ప్రతి ఒక్క లీఫీ వెజిటబుల్ మనం ఈ ఏరోపోనిక్స్ పద్ధతిలో మనం పెంచుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అండ్ మా ముఖ్య ఉద్దేశం ఇంకొకటి వచ్చేసరికి, మనం సిటీలలో చాలా ఫ్లైఓవర్స్ కింద మొక్కలను చూస్తూ ఉంటాం. దానికి నీళ్లు పట్టడానికి ఎవరో ఒక మనిషి వెళ్ళాలి, లేకపోతే అవి చనిపోయే స్థితి ఉంటుంది అనమాట. సో దాన్ని మేము ఇక్కడ ఆటోమేటిక్, అంటే మన ఫోన్తోనే దాన్ని ఆపరేట్ చేసేటట్టుగా అక్కడ డైరెక్ట్ ఏరోపోనిక్స్ పద్ధతిలో, ఈ పద్ధతిలో కనుక మనం చూసుకున్నట్లయితే తక్కువ వాటర్తో మనకు ఎవరి మనిషి సహాయం లేకుండా కూడా మనం దాన్ని ఆపరేట్ చేసుకొని ఆన్ చేసుకుంటే మన ప్రకృతి మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. సో వీఆర్ ప్రమోటింగ్ ఏరోపోనిక్స్. దీన్ని ఇంకా ఫ్యూచర్లో చాలా పెద్దలో మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. ఇది మా జీడీసీ, మా జువాలజీ డిపార్ట్మెంట్ నుంచి మా ఫిషరీ స్టూడెంట్స్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సరే, సో దీన్ని తక్కువ కాస్ట్లో తక్కువ ప్లేస్లో తీసుకున్నాం. మళ్ళీ వాటర్ కూడా అంత అవసరం పడలేదు. జస్ట్ మోటార్ తోటి అప్ అండ్ డౌన్ కాబట్టి స్ప్రింకల్స్ అవ్వడం వల్ల ప్లాంట్స్ అనేది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాయి. దానివల్ల ఫాస్ట్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. వాటర్ ఆక్సిజన్ కూడా మంచిగా అందుతుంది రూట్కి. సో దానివల్ల ప్లాంట్స్ కూడా మంచిగా పెరుగుతాయి. దీని సాయిల్ ప్రాబ్లం కూడా మాకు అంత అవసరం లేదు. ఎందుకంటే సాయిల్ బయట చూసినట్టయితే పొల్యూషన్ వల్ల సాయిల్ కూడా కొంచెం స్పాయిలేజ్ అవుతుంది. ఆ ఐడియా తీసుకొని మా సార్ దీన్ని కొంచెం ఇన్నోవేటివ్గా చేసి మాకు ఇది అందించండు. థ్యాంక్ యూ.